హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సరయు డ్రీమ్స్. ఓం సాయిరామ్ అండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు నేను బాబా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మన బాబా గారి గురించి తెలుసుకోండి. బాబా గారు ఎలా పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడెక్కడ తిరిగారు అనే విషయాలు, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నానండి. నైజాం రాష్ట్రంలో గల అతి చిన్న గ్రామం పత్రి అనే పల్లెటూరులో గంగా భవాజ్యుడు, దేవగిరి అమ్మ అనే ఇద్దరు పుణ్య దంపతులు నివసించేవారు. గంగా భవాజ్యుడు నదిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు అయినా కూడా ఏ రోజు కూడా ఆదాయం కోసం, ధనం కోసం ఆశపడే వాళ్ళు కాకుండా తనకు వచ్చిన వాటితో ఎంతో ఆనందంతో అన్యోన్యంగా గడిపేవారు. గంగా భవాజ్యుడు శివుణ్ణి, దేవగిరి అమ్మ గౌరీదేవిని పూజిస్తూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వీరి ఇంటిలో పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజ జరగవలసిందే. పూజ పూర్తి కానిదే గంగా భవాజ్యుడు పడవ ఎక్కేవాడు కాదు. దేవి పూజ చేయనిదే దేవగిరి అమ్మ కూడా ఇంటి పనులు ప్రారంభించేవా కాదు. చాలా కాలం దాంపత్య జీవితం గడిపినా వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు కలగటం కోసం తమ ఆరాధ్య దేవతలైన పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తూ ఉండేవారు. ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతీదేవితో, నేను భూమాతకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూమి మీదకు వెళ్ళి జన్మించవలసిన అవసరం ఉన్నది, ఆ సమయం దగ్గర పడుతున్నది అని అంటాడు. అందుకు పార్వతీదేవి, ప్రభు, ఈసారి నేను కూడా మీతో భూమిపై అవతరించి మీ అవతార కార్యక్రమానికి సహకరిస్తానని అడుగుతుంది. శివుడు అందుకు అంగీకరించాడు. రాబోయే నా అవతారంలో ఏమి బోధించాలనుకున్నానో వాటన్నిటినీ నా మానవ శరీరంతో ఆచరించి చూపాలి. కఠోర నియమాలకు నియమంగా ఉండే ఆ పకీరు జీవితంలో నీకు స్థానం ఇవ్వనందుకు నీవు నన్ను మన్నించాలి అంటూ భూమి మీద గల గంగా భవాజ్యుడు, దేవగిరి అమ్మలను చూపించి, వీరే నాకు మానవ జన్మను ప్రసాదించబోయే తల్లిదండ్రులు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, ఎలాగూ మీతో పాటుగా భూమిపై జన్మించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే ఒక్కసారి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దామని అడుగుతుంది. ఆ రోజు రాత్రి వర్షం ఎక్కువగా పడడం వలన గంగా భవాజ్యుడు తన పడవలు ఎక్కడ కొట్టుకుపోతాయోనని వాటిని జాగ్రత్త చేయటం కోసం భార్యతో చెప్పి భోజనం చేసిన తర్వాత నది దగ్గరికి వెళ్ళిపోతాడు గంగా భవాజ్యుడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు కొట్టినట్లు శబ్దం కాగా భర్తే తిరిగి వచ్చాడేమోనన్న తొందరలో గబగబా వెళ్ళి తలుపు తీస్తుంది దేవగిరి అమ్మ. కానీ వచ్చింది భర్త కాదు, ఒక అపరిచితుడైన వృద్ధుడు లోనికి ప్రవేశిస్తాడు. ఆ చిన్న గ్రామంలో తమకు తెలియని ఈ వృద్ధుడు ఎవరబ్బా, ఎందుకు ఇంత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు, ఎవరియనా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆ వృద్ధుడు, అమ్మ, బయట చాలా చలిగా ఉంది, మీ ఇంటి లోపల కొంచెం ఉండటానికి అవకాశం ఇప్పించమమ్మా. ఆమె ఉత్తమురాలు కనుక తలుపు తెరిచి వరండాలో పడుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి లోపల తలుపు వేసుకొని పడుకుంటుంది. కొంతసేపటికి ఆ వచ్చిన ముసలాయన తలుపు కొడతాడు. ఆమె తలుపు తీస్తుంది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ మాటలు విన్న ఆమె బాధపడుతుంది. భర్తలు ఇద్దరు అంతకుముందే భోజనం చేయడం వలన వండిన పదార్థమేమీ ఇంట్లో ఉండదు. అయ్యో, ఏమీ లేదే అని బాధపడుతూ అక్కడక్కడ మిగిలి ఉన్న కొద్దిపాటి పిండిని తీసుకొని కొంచెం పెరుగులో కలిపి తెచ్చి పెడుతుంది. ముసలాయన దానిని తినేసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని పడుకుంటాడు. కొంతసేపటికి మళ్ళీ తలుపు కొడతాడు. ఆమె తలుపు తీస్తుంది. అమ్మా, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం కాళ్ళు పట్టవా అని అంటాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోతుంది. భర్త ఇంట్లో లేని సమయంలో రాత్రి వేళ వేరే ఒక పురుషుడు అయిన వృద్ధుడైనా కావచ్చు, కానీ వచ్చి తనను కాళ్ళు పిసకమంటున్నాడే, ఈయన సామాన్యుడైనా మానవుడైనా లేక తనను పరీక్షించడానికి వచ్చిన ఆ పరమేశ్వరుడా, ఇప్పుడు ఏమి చేయాలి అనే సందేహంతో పూజా మందిరానికి వెళ్ళి, తల్లి, ఏమిటి ఈ పరీక్ష నాకు, ఈ సమయంలో నేను ఏమి చేయాలి, నేను స్త్రీని కదా, ఆయనకు సేవ చేయనా వద్దా, నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావేంటి తల్లి అని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఏడుస్తుంది దేవగిరి అమ్మ.
కొద్దిసేపటి తర్వాత దేవగిరి అమ్మ తన వెనక తలుపు నుండి వెళ్ళి 2-3 ఇండ్లకు వెళ్ళి ఎవరైనా మా ఇంట్లో ఒక ముసలతను ఉన్నాడు, తనకి సేవ చేయగలరా అని అడగడానికి వెళ్ళింది. కానీ ఇంట్లో ఎవరు లేనందున తిరిగి ఇంటికి వచ్చేసింది. కొద్దిసేపటి తర్వాత ఒక వృద్ధురాలు తలుపు కొట్టి, అమ్మ మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారంట కదా, మీ ఇంట్లో ఒక ముసలాయనకి సేవ చేయాలని అన్నారంట కదా, ఎవరమ్మా ఆ ముసలతను? నేను సేవ చేస్తాను ఆ ముసలతనికి అని చెప్పింది. అప్పుడు దేవగిరి అమ్మకు ఆ పార్వతీదేవే తనకు సహాయం చేయడానికి ఒక మనిషిని పంపించింది అనుకొని ఎంతో ఆనందపడింది. అలా ఆ వృద్ధురాలిని వరండాలో పడుకున్న వృద్ధుడికి దగ్గరికి పంపించింది. తర్వాత తను వెళ్ళి తలుపు వేసుకొని పడుకుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత సరే ఒకసారి వెళ్ళి చూద్దాము ఎంతవరకు సేవ చేసిందో ఆ వృద్ధురాలు అనేసి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి అక్కడ ఆ వృద్ధురాలు కనపడదు, అలాగే ఆ వృద్ధుడు కూడా కనపడడు. ఆమె ఆశ్చర్యంతో ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు అని అనుకుంటుంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత అక్కడ పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ఆమె ఆనందమునకు భరించలేక వారి పాదాలపై పడుతుంది. ఈశ్వరుడు పార్వతితో ఆమె మనోభిష్టాన్ని నెరవేర్చమంటాడు. మీరు ప్రదీక్షులు కదా, మీరే అనుగ్రహించండి అని పార్వతీదేవి పరమేశ్వరుని అంటుంది. నేను నీ కోరికపై వచ్చిన వాడను కనుక నీవే ఆ వరం అనుగ్రహించమంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో. అప్పుడు పార్వతీదేవి ఈ విధంగా ఆశీర్వదిస్తుంది. వంశోద్ధారణకు ఒక కుమారుడు, కన్యాదానము చేయడానికి ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న దేవగిరి అమ్మ మరల ఈశ్వరుని పాదాలపై పడుతుంది. అమ్మ నీ భక్తికి సంతోషించాము, 3వ గర్భంలో నేనే వచ్చి నీ కడుపున పుడతానంటాను ఈశ్వరుడు. ఆమె నమస్కరించి పైకి లేచి చూసేసరికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాయమైపోతారు. దేవగిరి అమ్మ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తన భర్త వస్తాడా, ఈ విషయం ఆయనకు చెబుదామా అనే ఆనందంతో ఆ రాత్రి తెల్లవారులు ఆమె మేలుకొనే ఉంటుంది. కళ్ళు మూసినా తెరిచినా పార్వతీ పరమేశ్వరుల పవిత్ర రూపాలే ఆమె కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అతి కష్టంగా ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది. ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఆయనకు రాత్రి జరిగినదంతా వివరించి చెప్తుంది. భర్త నమ్మడు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడేమిటి, మన ఇంటికి రావడం ఏమిటి, అంత తేలికగా వారు మనకు కనిపిస్తారా, ఏమిటి నీకు పిచ్చి, రాత్రి నీకు ఏదో కల వచ్చినట్టుంది అని హేళనగా మాట్లాడతాడు. ఆమె ఎన్ని విధాల నచ్చచెప్పడానికి ప్రయత్నించినా భర్త నమ్మలేకపోతాడు. కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది. నెలలు నిండిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. మరుసటి సంవత్సరానికి ఒక కుమార్తె కూడా పుడుతుంది. అంతకాలంగా పుట్టని సంతానం ఇప్పుడు కలగడం, అందులోనూ పార్వతీదేవి వరం ఇచ్చినట్లుగా మొదట కుమారుడు ఆ తర్వాత కుమార్తె కలగడం వలన దేవగిరి అమ్మకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అవ్వటం నిజమేనన్న సత్యాన్ని ఆమె భర్త నమ్ముతాడు. అయితే ఆమెకు ప్రార్థించిన ఆ దివ్య దర్శనం తనకు ప్రాప్తం కలగలేదే అని బాధపడతాడు. అప్పటి నుండి ఆయనలో చాలా మార్పు వస్తుంది. ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుల దర్శనం పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక క్రమంగా తీవ్రంగా మారుతుంది. ఈ సంసార బంధాలు తపస్సుకు అవరోధం అని ఆయన మనసుకు అనిపిస్తుంది. గంగాబవాజుడు ఒకరోజు తన భార్యతో నేను అరణ్యవాసానికి వెళ్తాను అని చెప్పగా దేవగిరి అమ్మ పతియే ప్రత్యక్ష దైవం కనుక తన భర్తను అనుసరించి తను కూడా గంగాబవాజునితో అరణ్యవాసం చేయడానికి వెళ్ళింది. ఒక పక్కనేమో 3వ సంతానంలో ఆ పరమేశ్వరుడే పుడతాడని తెలుసు. కానీ ఏమీ చేయలేక నిస్సహాయురాలై భర్తతో పాటు ప్రయాణం సాగించింది. 1835 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీన దేవగిరి అమ్మకు నొప్పులు రావడం మొదలైంది. అప్పుడు దేవగిరి అమ్మ ఒక బాలుని ప్రసవించింది. ఆ బాలుడే మన షిరిడీ సాయిబాబా వారిగా ప్రసిద్ధి చెందుతారని, పిలుస్తే పలికే దైవంగా ఎంతోమందికి ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపి సద్గురు అవుతారని, మరణించిన తర్వాత కూడా సజీవులై భక్తులను వెన్నంటి ఉండి కాపాడతారని మనకు ఆనాడే తెలుసు. ఈ విధంగా బాబాగారి జననం అయ్యింది. సో ఈ స్టోరీ చాలామందికి తెలియకపోవచ్చండి. నాకు ఈ మధ్యనే ఇది అమ్ముల సాంబశివరావు గారు పూజ్య గురువులైన అమ్ముల
సాంబశివరావు గారు రచించిన శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రంలో ఈ కథ నేను విన్నానండి. సో చాలామంది సాయిబాబా భక్తులకి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు. సో నా ద్వారా నాకు తెలిసినంతగా, నాకు చేతనైనంతగా ఒక 10 మందికైనా నేను తెలియచెప్పాలనేదే నా కోరిక. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. తర్వాత ఏం జరిగింది, బాబాగారు పుట్టిన తర్వాత ఎక్కడున్నారు, ఎక్కడ నివసించారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది మొత్తం నేను ఈ స్టోరీ అంతా రోజు కొద్దిగా కొన్ని పాటలలాగా నేను మీకు ఈ వీడియో చేస్తానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం సాయిరామ్.